కేవలము 3 రోజులు మాత్రమే దేవునికి నమ్మకంగా ఉన్నాను. నేను బ్రాండ్ షాప్కి వెళ్ళి ఖాతా కట్టేశాను. నేను మామూలుగా వెళ్ళేటువంటి వాడిని కాదు, అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ వెళ్ళేటువంటి. నేను 303 రైఫల్ పట్టుకొని నేను టెంట్ దగ్గరికి వచ్చాను. వచ్చేసరికి నా యొక్క దోమతెర ఇలా ఊగుతూ ఉంది. నా బెడ్ మీద ఉన్నటువంటి దోమతెర ఊగుతూ ఉంది. 5 దోమతెరలు ఊగట్లేదు, కానీ మధ్యలో నాది మాత్రమే కదులుతూ ఉన్నాయి. దాన్ని చూడగానే నాకు డౌట్ వచ్చేసింది, ఇదేమన్నా దయ్యం. తెల్లవారిన తర్వాత ఆ చీకటి శక్తి నా మీద పడి వెళ్ళిపోవడమేమో, కానీ నాలో ఉన్న అహం, గర్వం, టెంపర్తనం అన్నీ వెళ్ళిపోయాయి. నాలో శాంతి, సమాధానం, ప్రేమ అంతా ఎగిరి పడిపోతూ స్తోత్రం హల్లెలూయా అనుకుంటా పడిపోయాను. స్తోత్రం హల్లెలూయా ఇంత శక్తి ఉందని నాకు అప్పటి వరకు ఏమీ తెలియదు. నేను స్తోత్రం హల్లెలూయా అని పడిపోయిన నా దగ్గరికి మళ్ళీ నక్సలైట్లు, సుమారు 6 నక్సలైట్లు పరిగెత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ మిషన్ గన్తో మళ్ళీ నన్ను, మానవ స్వరూపము కలిగినటువంటి వాడు చాలా ఎత్తులో, చాలా వెలుతురులో ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ యొక్క స్టూడియో ద్వారా దేవుడు చేసినటువంటి మేళ్లను మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు సింగారపు ప్రభాకర్. నా గ్రామము మామ్నూర్, వరంగల్ జిల్లా. నేను ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాను. నామకార్థమైన క్రైస్తవ కుటుంబం నుండి వచ్చినటువంటి వాడను. చాలాసార్లు తాగి చర్చికి వెళ్ళినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటి నాకు 1990లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు ఉద్యోగం రావడం వలన ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొదటిసారి నర్మెట్ట అనేటువంటి పోలీస్ స్టేషన్కు డ్యూటీ మీద వెళ్ళడం జరిగింది. నర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిస్థితి ఎలా ఉందనంటే, నక్సలైట్లు మేము వెళ్ళకముందే ఆ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు. ఇటు పోలీసు వాళ్ళు, అటు నక్సలైట్లు చనిపోయారు. ఈ పోలీస్ స్టేషన్ మేము ఎలాగైనా పేల్చివేస్తామని నక్సలైట్లు బెదిరింపులు ఇవ్వడం వలన అదనపు భద్రతగా ఒక 30 మందిని, ఒక ప్లాటూన్ స్పెషల్ పోలీసు వాళ్ళను కాపలాగా పెట్టుకోవడం జరిగింది. అందులో మేము 3 నామకార్థమైన క్రైస్తవం ఉన్నాం. కేవలము నటించేటువంటి వాళ్ళం. చర్చికి వెళ్తే, సార్ ఫ్యాన్ లేదు కదా, ఫ్యాన్ ఇప్పిస్తాం సార్, మైక్ లేదు కదా, మైక్ ఇప్పిస్తాం సార్ అని మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళం. పాస్టర్ గారికి మేము నామకార్థమైన క్రైస్తవం తెలియదు కాబట్టి పాస్టర్ గారు మా మీద చేతులు పెట్టి, ప్రభువా మీ బిడ్డల్ని పంపినందుకు మీకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేసేటువంటి వాడు. ఇలా జరుగుతున్న సమయంలో మాకు ఇన్ఛార్జిగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, కోటయ్య, ఇప్పుడు సంగీతరావుగా పేరు మార్చుకున్నారు, ఆ సార్ మాకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఆయన పరిస్థితి ఎలా ఉందనంటే, సాయంకాలం కాగానే బైబుల్, టార్చ్, గ్రౌండ్ సెట్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు కొద్ది దూరంలో విశాల స్థలానికి వెళ్ళి రేడియోలో దేవుని యొక్క వాక్యం సాయంకాలం 7 గంటలకు విని ప్రార్థన చేసి తిరిగి వచ్చి పడుకునేటువంటి వాడు. ఆయన చూసి మేము సనుగుకునేటువంటి వాళ్ళము, గునుగుకునేటువంటి వాళ్ళము. ఈయన పెద్ద క్రైస్తవుడా, అందరు చూడాలని సంఖలో బైబిల్ పెట్టుకొని వెళ్తున్నాడు అని అనుకునేటువంటి వాళ్ళం. ఒకరోజు సారు ఏకాంతంగా రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు సాయంకాలం 7 గంటలకు సార్ దగ్గరికి నేను వెళ్ళాను. సార్ని అడిగాను, సార్ మీ దగ్గరికి రావచ్చా సార్ అని నేను అడిగాను. ఆయన మొదటిసారి ఆఫీసర్ ప్రేమ చూపించాడు. రా ప్రభాకర్, నా ఎదురుగా కూర్చో అన్నాడు. రేడియోలో దేవుని యొక్క వాక్యం అయిపోయిన తర్వాత, ప్రభాకర్ నీ జీవితం ఎలా ఉందని నన్ను అడిగాడు. నా జీవితం సార్ చాలా బాగుందని చెప్పాను. నీలాంటి యవనస్తుల కొరకే ప్రభువైన యేసుక్రీస్తు మరణించండు, నీలాంటి యవనస్తులే ప్రభువుకు కావాలి అని అన్నాడు. ఈ మాటలు, ఈ డైలాగులు నేను చాలాసార్లు విన్నాయా అనుకున్నాను. మోకరించి ప్రార్థన చేద్దామని చెప్పాడు. మేమిద్దరము మోకరించినాం. ప్రభాకర్ నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ తర్వాత నేను చేస్తానని చెప్పాడు. నా జీవితం సరిగా లేదు, నేను కళ్ళు మూసుకుంటే అంత చీకటే కనిపిస్తుంది కాబట్టి నేను ప్రార్థించలేక, సార్ మీరు ప్రార్థన చేయండి అని చెప్పాను. ఆయన చేసిన ప్రార్థన నా జీవితాన్నే కదిలించేసింది. ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను ముసలివాణ్ణి, ఎందుకు పనికిరానటువంటి వాడిని, ఒక పందిలాంటి, కుక్కలాంటి స్వభావం కలిగినటువంటి వాడిని, నన్ను చూడకండి ప్రభా, ప్రభాకర్ని మీరు వాడుకోండి ప్రభా అని ఏడ్చుకుంటూ ప్రార్థిస్తే, నా జీవితంలో మొదటిసారి నా 24 సంవత్సరాల వయసులో నాకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసినాయి. ఇది నా జీవితంలో మొదటి అనుభవం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళాము, పడుకున్నాము. ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు సార్తో
మాట్లాడేటువంటి వాడిని, దేవుని యొక్క వాక్యం రేడియోలో వినేటువంటి వాడిని. కానీ సారుకు తెలియకుండా మళ్ళీ బ్రాండ్ షాప్కి వెళ్ళి తాగొచ్చేటువంటి వాడిని. ఒకరోజు రాత్రి కల రావడం జరిగింది. నా జీవితంలో కల రావడము, దర్శనం రావడము రెండు జరిగాయి. ఇది కల మాత్రమే. నేను పడుకున్న తర్వాత నా కలలో సూర్యుడు ఎర్రగా అయిపోయి సూర్యకిరణాలు నిప్రవలుగా భూమి మీద పడుతూ ఉన్నాయి. భూమి అంతా లావలాగా పొంగుతూ ఉంది. కొందరు పక్షులాగా ఆకాశం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఆ భూమి మీద ఉండి సూర్యుని వైపు నా చెయ్యి చాపి నా ఏళ్ళతో ఈ సూర్యుని వైపు చూపిస్తూ అదిగో యేసు ప్రభు వస్తున్నాడు అని అంటున్నాను. కళ ఆగిపోయింది. నేను అనుకున్నాను లోకం మునిగేదే దేవుడు నాకు చూపించింది అన్న సంతోషంతో ఆ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ రకంగా కళ రావడం జరిగింది అని చెప్తే కళను బట్టి సంతోషపడలేదు. ప్రభాకర్ నీ జీవితాన్ని మార్చుకో అన్నాడు నన్ను. నేను అనుకున్నాను నా జీవితాన్ని మార్చుకోమన్నాడు కదా, నేను తాగేది మా పోలీసు వాళ్ళు ఎవరైనా చెప్తా ఉన్నారా అని అనుకున్నాను. ప్రభాకర్ నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే పాపం కాదు, ఎప్పుడైతే నీ హృదయంలో నిశ్చయించుకున్నావో అప్పుడే నువ్వు పాపం చేసిన గుర్తుపెట్టుకో అన్నాడు. సార్ దగ్గర నటించి బ్రతకడం కష్టమైపోయింది. ఎందుకంటే పొద్దున్న లేవగానే మళ్ళీ అక్కడే సార్ ముంగట రూల్ కాల్ ఉంటుంది, తర్వాత అటెండెన్స్ ఉంటుంది, తర్వాత డ్యూటీలు ఉంటాయి. మళ్ళీ తర్వాత నేను క్రైస్తవుని ఆయన ముందు ఉండాలంటే నేను షేమ్ అయిపోయాను. ఎలాగైనా మారాలనుకున్నాను. కేవలము 3 రోజులు మాత్రమే దేవునికి నమ్మకంగా ఉన్నాను. నేను బ్రాండ్ షాప్కి వెళ్ళి ఖాతా కట్టేశాను. నేను మామూలుగా వెళ్ళేటువంటి వాడిని కాదు, అటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ వెళ్ళేటువంటి వాడిని. చూపులు తగ్గించుకున్నాను. కేవలం 3 రోజులు మాత్రమే దేవునికి నమ్మకంగా ఉన్నాను. ఒకరోజు రాత్రి 11 నుండి 1 గంట డ్యూటీ దిగి 303 రైఫిల్ పట్టుకొని నేను పడుకునే స్థలం దగ్గరికి వచ్చాను. పోలీస్ స్టేషన్ పేల్చివేస్తామని నక్సలైట్ బెదిరించడం వలన పోలీసు స్టేషన్ చుట్టూ టెంట్లు వేసుకొని ఉన్నాము. 30 మంది వరకు ఉన్నాం కాబట్టి పోలీస్ స్టేషన్లో పడుకోవడం, అందరు పడుకోవడం వీలు కాదు కాబట్టి మేము డేరాలో నా యొక్క బెడ్ ఉంది. ఆ డేరాని మేము టెంట్ అంటాము. ఆ టెంట్లో 6గురు పడుకోవడానికే వీలు ఉంటుంది. మధ్యలో ఉన్నది నా యొక్క బెడ్. తర్వాత ప్రతి ఒక్క బెడ్ మీద దోమతెరలు ఉన్నాయి. ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉండడం వల్ల రాత్రిపూట కరెంటు లైట్ ఎప్పుడు వెలుతురుతోనే ఉంటుంది. ఎందుకంటే డ్యూటీ ఎక్కే వాళ్ళు ఉంటారు, దిగేవారు ఉంటారు. తర్వాత ఏదైనా పాము వచ్చినా తేలు వచ్చినా కనిపించే విధంగా నేను 303 రైఫిల్ పట్టుకొని నేను టెంట్ దగ్గరికి వచ్చాను. వచ్చేసరికి నా యొక్క దోమతెర ఇలా ఊగుతూ ఉంది. నా బెడ్ మీద ఉన్నటువంటి దోమతెర ఊగుతూ ఉంది. 5 దోమతెరలు ఊగట్లేదు, కానీ మధ్యలో నాది మాత్రమే కదులుతూ ఉన్నాయి. దాన్ని చూడగానే నాకు డౌట్ వచ్చేసింది, ఇదేమన్నా దయ్యం ఊపుతుందా అయిందని. కానీ నాకు తెలుసు ఏసు రక్తమే జయం, ఏసునామే అంటే దయ్యాలు వెళ్ళిపోతాయని. నేను 3 రోజులు దేవునికి నమ్మకంగా ఉన్నానుగా, దేవుడు చూసుకుంటాడులే అని ఆ టెంట్లోనికి వచ్చి దోమతెర లేపి 303 రైఫిల్ పక్కకు పెట్టి పడుకున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత నా కళ్ళకు మొత్తము చీకటి కమ్మేసింది. మొత్తం టెంట్ మొత్తం చీకటి కమ్ముకుంది. ఒక బరువైనటువంటి శక్తి నా మీద కూర్చొని నా గొంతు పట్టేసింది. కనీసం ఏసు రక్తమే జయం, ఏసునామే జయం అని అందామంటే నా నోరు పని చేయడం లేదు. కానీ లోపటి నుండి వస్తుంది మాట, ఏసు రక్తమే జయం, ఏసునామే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని. ఎప్పుడైతే నా నోటి వరకు ఆ మాట వచ్చేసిందో ఆ బరువు నమ్మకెళ్ళేసింది. లేసరికి నేను కళ్ళు తెరిచి చూసేసరికి దానికి ఆకారం అంటే ఏం లేదు, కానీ అంత చీకటి అలా వెళ్ళిపోతూ ఉన్నది. టెంట్ దాటి వెళ్ళిపోయింది. భయంతో నేను మోకరించి ప్రార్థన చేసిన, ప్రభా ఏదో చీకటి శక్తి వచ్చి నా మీద పడి వెళ్ళిపోయింది ప్రభా, ఈ రాత్రంతా ప్రభా కాపాడని ప్రభా అని ప్రార్థించి పడుకున్నాను. తెల్లవారిన తర్వాత ఆ చీకటి శక్తి నా మీద పడి వెళ్ళిపోవడమేమో కానీ నాలో ఉన్న అహం, గర్వం, టెంపర్తనం అన్నీ వెళ్ళిపోయాయి. నాలో శాంతి, సమాధానం, ప్రేమ పుట్టుకొచ్చేసాయి. మళ్ళీ నేను ప్రార్థించాను, ప్రభువా మీరే నన్ను మార్చిండ్రా, లేకపోతే నాకు నేను మారాలన్న ఆలోచనలో నేను ఉన్నానని నాకు అర్థం కావడం లేదు ప్రభువా, మీరే నన్ను మార్చినట్టయితే నాకు రుజువులు కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రభు అనేకమైనటువంటి రుజువులు చూపించాడు. తనే మార్చినట్టుగా నాకు అనేకమైన రుజువులు చూపించిన తర్వాత 3 నెలల తర్వాత నర్మెట్ట పోలీస్ స్టేషన్ నుండి జనగామకు పోలీస్ క్వార్టర్స్ దగ్గరికి డ్యూటీ ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది. అది ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ క్వార్టర్స్ హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్ళే హైవే బస్ రోడ్ పక్కన ఉంటాయి. నేను అక్కడికి డ్యూటీకి వెళ్ళాను. అక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్ అన్న సీనియర్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన క్రైస్తవుడు, ఆయన పేరు ఆదాం. మేమిద్దరము కలిసి ప్రతిరోజు రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని సాయంకాలం పూట వాక్యం వినేటువంటి వాళ్ళం, తర్వాత రాసుకునేటువంటి వాళ్ళం. అప్పుడు ఆ టైంలో 1992 సంవత్సరంలో వేద పాఠశాల, వర్ణవర్తమానములు, సువార్త గంటలు
అనేటువంటి కార్యక్రమాలు ఉండేది. ప్రతిరోజు మేము వినేటువంటి వాళ్ళము, రాసుకునేటువంటి వాళ్ళం, మోకరించి ప్రార్థన చేసేటువంటి వాళ్ళం, మళ్ళీ మా డ్యూటీలు మేము చేసుకునేటువంటి వాళ్ళం. రోడంటే అప్పుడప్పుడు ఒక పేద చదువురానటువంటి పాస్టర్ గారు వెళ్తూ ఉంటే, సార్ రండి సార్ అని అంటే వచ్చి ఆయనకు తోసినటువంటి వాక్యం చెప్పేది, మాకు తోసినటువంటి సహాయం అందించేటువంటి వాళ్ళం. ఇలా జరుగుతూ ఉన్నది. అక్టోబర్ నెల 28వ తారీఖు 1992వ సంవత్సరం, నేను మర్చిపోని రోజు, ప్రభు నన్ను మరణంలో నుండి జీవంలోనికి లాగిన రోజు. ఆ రోజు నేను సాయంకాలం 3 నుండి 5 గంటల డ్యూటీలో ఉన్నాను. నా దగ్గరికి ఆదామన్నయ్య వచ్చి, తమ ఇస్త్రీ బట్టలు ఉన్న యూనిఫామ్లు ఇచ్చాము, తీసుకొచ్చుకుందాము డ్యూటీ దిగిన తర్వాత అని చెప్పాడు. మంచిదని నేను చెప్పాను. అన్నయ్య నేను ఇద్దరం కలిసి మాకు దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ షాప్, రోడ్డు పక్కన ఉన్నటువంటి ల్యాండ్ షాప్ దగ్గరికి మేము వెళ్ళాం. అతనే ఆ ల్యాండ్ షాప్ ఓనరు షాపు బంద్ చేసుకొని మాకు ఎదురుగా వస్తూ సైకిల్ మీద వస్తూ, సార్ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, రేపు మీరు మీ యూనిఫామ్ డ్రెస్సులు తీసుకోండి సార్ అని చెప్పి సైకిల్ మీద ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోడ్డు పక్కన ఒక చిన్న టీ కొట్టు ఉంది. మేము సరే టీ తాగి వెళ్దామని ఆ టీ కొట్టు కాడికి వెళ్ళి టీ తాగడానికి కూర్చొని ఉన్నాం. ఈ పాస్టర్ పిలుపు గారు సైకిల్ మీద ఆ హోటల్కి వచ్చాడు. ముగ్గురం కలిసి దేవుని విషయాలు మాట్లాడుకొని మేము టీ తాగేసరికి సాయంకాలము 6:45 పావుదొక్క 7 అవుతా ఉంది. మళ్ళీ 7 గంటలకే రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి మేము. కాబట్టి పాస్టర్ గారితో, సార్ మేము వెళ్తాం సార్ అని చెప్తే, ప్రైజ్ లాట్ అని చెప్పి పాస్టర్ గారితో చెప్తే, పాస్టర్ గారు సైకిల్ మీద ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. మేమిద్దరం కలిసి పోలీస్ క్వార్టర్స్కు నడుచుకుంటూ వస్తూ ఉన్నాము. రోడ్డు మీద మేము ఒక 20 అడుగులు నడిచామో లేదో వెనక నుండి టపటప టపటప అనేటువంటి బాంబుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. నేను అనుకున్నాను దీపావళి అయిపోయింది కదా, మిగిలిన బాంబులు ఉంటే కాల్చుకుంటారేమో నేను అనుకున్నాను. నా పక్కకు నాదమన్న తమ్మి మన మీద నక్సలైట్లు ఫైర్ చేస్తున్నారు అన్నాడో లేదో, ఒక బుల్లెట్ ఆయన తొడల నుండి వెళ్ళిపోయింది. నేను ఇలా వెనక్కి తిరిగి చూడని కూడా చూడలేదు. ఒక బుల్లెట్ నా వెనక రిప్స్ మధ్యలో నుండి వచ్చేసి, లంగ్స్ మధ్యలో నుండి వచ్చేసి ఛాతిలో బుల్లెట్ ఆగిపోయింది. రెండో బుల్లెట్ వెనక స్పైనల్ కార్డ్లో నుండి 2 కిడ్నీల మధ్య నుండి వచ్చేసి పొట్టలో బుల్లెట్ ఆగిపోయింది. మూడో బుల్లెట్ ఎడమ కాలు తొడలో నుండి వచ్చేసి ముందు తొడలో ఆగిపోయింది. ఇంత ఎత్తు ఎగిరి పడిపోతూ స్తోత్రం హల్లెలూయా అనుకుంటా పడిపోయాను. స్తోత్రం హల్లెలూయా ఇంత శక్తి ఉందని నాకు అప్పటి వరకు ఏమీ తెలియదు. నేను స్తోత్రము హల్లెలూయా అని పడిపోయిన నా దగ్గరికి మళ్ళీ నక్సలైట్లు, సుమారు 6 నక్సలైట్లు పరిగెత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ మిషన్ గన్తో మళ్ళీ నన్ను బ్రస్ట్ ఫైర్ చేశారు. మళ్ళీ కాల్చితే ఈ తలకు తలగలిసినట్టు బుల్లెట్ చేతిలో నుండి, ఎడమ చేతిలో నుండి మరొక బుల్లెట్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే ఫైర్ చేస్తూ ఉన్నారో నాకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, ఓహో ఫైరింగ్ అంటే ఇలా ఉంటుందా, శరీరంలోకి బుల్లెట్లు పోతే ఇలా ఉంటుందా, అయితే యేసుక్రీస్తు నన్ను బ్రతికిస్తాడు అనుకున్నాను. కారణం ఏంటంటే, నేను పాస్టర్ గారితో మాట్లాడి మళ్ళీ రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలన్న ఆలోచనలో ఉన్నాను. నాకు అమ్మా నాన్న ఎవరు గుర్తుకు రాలేదు, కానీ నాకు గుర్తుకొచ్చినటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. నేను పడిపోయాను. వాళ్ళు ఫైర్ చేసిన తర్వాత మళ్ళీ నక్సలైట్ జిందాబాద్, పీపుల్స్ వార్ జిందాబాద్ అని వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ, ఆ నినాదాలు చేస్తూ వాళ్ళు పారిపోయారు. కానీ నాకు తెలుస్తూ ఉన్నది, నేను బ్రతుకుతాను అని తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలన్న ఆలోచనలో నేను ఉన్నాను. నేను ప్రభులోనికి వచ్చి కేవలం 3 నెలలే అవుతా ఉన్నది. నాకు నడి రోడ్డు మీద పడిపోయాను. బస్సులు వెళ్తూ ఉన్నాయి, జీబులు వెళ్తూ ఉన్నాయి, కానీ ఆపి లేపిన వారు ఎవరూ లేరు. నేను అనుకున్నాను ఈ నక్సలైట్ల ఫైరింగ్ వల్ల కాదు, కానీ ఏదో ఈ బస్సో జీబో నా మీకెళ్ళి ఎక్కిపెట్టేట్టుంది అనుకొని పొర్లుకుంటూ రోడ్డు పక్కకు వచ్చేసి పడుకున్నాను. ఒక ముసలమ్మ నా మీకెళ్ళి దాటుకుంటూ వెళ్తూ, ఏరా గాడిది బాగా తాగి పడుకున్నారని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. మరికొంత సమయం అయిన తర్వాత ఒక ఖాళీ రిక్షా వస్తూ ఉన్నది. ఆ అన్నయ్య అన్నాను, నా దగ్గర తీసుకొచ్చి రిక్షా ఆపాడు. అన్నయ్య నేను పోలీస్ కానిస్టేబుల్ అన్నా, నన్ను నక్సలైట్లు ఫైర్ చేశారు, ఆ పోలీస్ క్వార్టర్స్కి తీసుకెళ్తావా అంటే నువ్వు లేస్తావా అన్నాడు. నేను లేస్తానన్నా అంటే నా వెనక భుజాల కింద చేతులు పెట్టి నన్ను లేపాడు. లేపితే నా ఎడమ కాలు ఇలా ఊగులాడుతూ ఉంది, నా చెయ్యి ఇలా ఊగులాడుతూ ఉంది. అలాంటి నన్ను తీసి ఆ రిక్షాలో వేసి, నా చెప్పులు రోడ్డు మీద ఉంటే ఆ చెప్పులు వెతికి రిక్షాలో వేసి పోలీస్ క్వార్టర్స్కి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. నాతో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా పోలీసు వారు నన్ను ఆ రిక్షాలో దింపుతూ, ప్రభాకర్ నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటా ఉన్నారు. నాకు బుల్లెట్లు తీయండి, నేను బ్రతుకుతానని చెప్పాను. 100% నమ్మకం, నేను ఎలాగైనా బ్రతుకుతానని.
ఎందుకంటే బ్రతికిన వాడు యేసుప్రభు, మరణము జయించిన వాడు యేసుప్రభు. కాబట్టి నన్ను మరణములో నుండి జీవంలోనికి లాగుతాడు అన్నటువంటి ఒక చిన్న ఆశ నాలో, చిన్న అవగింజంత విశ్వాసం ఉంది. కాబట్టి నేను ఎలాగైనా బ్రతుకుతాను అనుకున్నాను. నేను ఆ గుంపులో నుండి, మా పోలీసు వాళ్ళ గుంపులో నుండి ఆదామనే కుంటుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన నా దగ్గరకు వచ్చి, ప్రభాకర్ నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు మనకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఆ అన్న పరిస్థితి ఎలా ఉందనంటే, ఎప్పుడైతే నక్సలైట్లు ఫైర్ చేశారో మా ఇద్దరి మీద, తొడలో ఒక బుల్లెట్ పడగానే ఆయన పరిగెత్తుకుంటూ పోలీస్ క్వార్టర్స్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఆయన తొడలోనే ఉన్నటువంటి రక్తము ఆ చెప్పు వరకు వచ్చి ఎన్నంత తడిసిపోయిందంట రక్తంతో. తుపాకి పట్టి డ్యూటీ చేసేదాన్ని సెంట్రీ అంటాం. ఆయన దగ్గరికి వెళ్ళి, అది ప్రభాకర్ను చంపేశారు, అక్కడ ఉన్నటువంటి గుంపంతా నక్సలైట్లే, నన్ను ఫైర్ చేశారు, నువ్వు కూడా ఒక ఫైర్ చేయమని చెప్తే ఆయన భయంతో దాక్కున్నాడు. ఆయనే కాదు, ఎవరు అక్కడ ఫైర్ చేయకుండా ఆగిపోయారు. కానీ నాకు తెలుస్తూ ఉన్నది నేను ఎలాగైనా బ్రతుకుతాను అని. ఆ అన్నయ్య నన్ను ఇద్దరిని అక్కడ జనగాంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. మరికొంత సమయం అయిన తర్వాత ఆ జనగాం హాస్పిటల్ నుండి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చారు. మాకు సాయంకాలం 6:30, 7 గంటలకు ఫైరింగ్ అయితే మమ్మల్ని వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చేసరికి మధ్యరాత్రి 12 అయింది. డాక్టర్ చెక్ చేశారు, ఆదాయం అడ్మిట్ చేసుకున్నారు. నన్ను చెక్ చేశారు, నేను చనిపోతానని చెప్పారు. అప్పుడు డిటి నాయక్ ఎస్పీగా ఉన్నారు, అనురాధ అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. డాక్టర్లు చెక్ చేశారు, నేను చనిపోతానని చెప్పారు. మళ్ళీ వాళ్ళు డాక్టర్లు చెప్పారు, ఇతన్ని హైదరాబాద్కి తీసుకెళ్తే, నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికితే బ్రతకొచ్చు, లేకపోతే చనిపోతే చనిపోవచ్చు అని చెప్పారు. రిక్షాని మార్చినటువంటి దేవుడు ఎస్పీ గారికి కూడా మంచి మనసు ఇచ్చాడు. ఎస్పీ గారు చెప్పారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఇతన్ని హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పారు. నన్ను అంబులెన్స్లో నన్ను ఎక్కిస్తూ ఉన్నారు. ఆ స్ట్రెచర్తో పాటు నన్ను ఎక్కిస్తూ ఉంటే నా పాత స్నేహితులు, నా కొత్త స్నేహితులు, లోక సంబంధమైనటువంటి స్నేహితులు, తర్వాత నేను 3 నెలల తర్వాత సంపాదించుకున్న క్రైస్తవ స్నేహితులు అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. నేను ఇలా తిరిగి చెప్పాను, నేను చావనరా, నేను బ్రతుకుతారా అని చెప్పాను. వారు ఇంకా ఏడుస్తూ ఉన్నారు. వారు ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెప్పుకుంటా ఉన్నారంట, ప్రభాకర్ చనిపోయే ముందు చావు మాట ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడని. కానీ నేను అనుకుంటున్నాను, నేను చావను, నేను బ్రతుకుతానని. నాకు 100% నమ్మకం, యేసు నన్ను బ్రతికిస్తాడని. వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ నుండి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసరికి తెల్లవారు 3 అయింది. 3 గంటల నుండి 11 గంటల వరకు ఎక్స్రేలు తీశారు. 11 గంటలకు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి నా పేరు అడిగితే నేను ప్రభాకర్ అని చెప్పాను. ఒక చిన్న ఇంజెక్షన్ తీసుకుంటామంటే తీసుకుంటాను సార్ అన్నాను. ఈ ఎడమకాలు తొడ డ్యామేజ్ అయింది కాబట్టి కుడికాలు తొడ దగ్గర ఇంజెక్షన్ ఇచ్చేసి ఒకేసారి పొట్ట భాగము, వీపు భాగము, నా ఎడమకాలు మోకాలు వరకు తొడ భాగము, తర్వాత ఈ చేతి భాగాలు ఇవన్నీ కట్ చేసి ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. వారు ఎప్పుడైతే ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో నా జీవితంలో మొదటిసారి దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. బిల్డింగ్ మెట్లలాగానే ఉన్నాయి ఆకాశం వైపు ఎక్కిపోవడానికి. నేను ఆకాశం వైపు ఎక్కిపోయాను. మానవ స్వరూపము కలిగినటువంటి వాడు చాలా ఎత్తులో, చాలా వెలుతురులో ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. నేను మెట్ల ద్వారా నేను పైకి వచ్చాను అని అంటే, నీ జీవితం ఇలా ఉందని ఒక సర్కిల్లో నా జీవితాన్ని చూపించిండు. కొన్ని జ్ఞాపకం ఉన్నాయి, కొన్ని జ్ఞాపకం లేకుండా చేసేసాడు. అటుపక్కకు చూడన్నాడు, దిగడానికి మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల ద్వారా నువ్వు కిందికి దిగి వెళ్ళిపో అన్నాడు నన్ను. మళ్ళీ నేను ఆ మెట్ల ద్వారా మళ్ళీ కిందికి దిగి భూమి మీద అడుగు పెడుతున్నాను. 2వ దర్శనం ప్రారంభమవుతూ ఉంది. నది ప్రవహిస్తూ ఉంది, నేను ఇలా కూర్చున్నాను. అడుగు భాగానికి వెళ్ళిన తర్వాత నీళ్ళు చల్లగా ఉన్నటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. అప్పుడు డాక్టర్ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, చివరి కుట్టు అయిపోయిందా, పేషెంట్ని బయటికి తీయమని. నిమ్స్ హాస్పిటల్లో 9వ వాడు చాలా భయంకరమైన వాడు, కొన ప్రాణంతో ఉన్నటువంటి వాళ్ళని అందులో వేస్తారు. నేను ఎన్కౌంటర్ అయిన వాడిని కాబట్టి, తర్వాత మేజర్ ఆపరేషన్ అయిన వాడిని కాబట్టి మిషన్ జంక్షన్ దగ్గర పెట్టి నాకు ఈ గుండెకు ఆపరేషన్ చేసి ఒక పైప్ బిగించారు, లివర్కు ఆపరేషన్ చేసి పైపు బిగించారు, లంగ్స్కి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు, కిడ్నీలో కూడా ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు, తొడకు ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేశారు, ఈ చేతికి ఆపరేషన్ చేసి బ్యాండేజ్ చేసి కట్టేశారు, ఈ కాలుకు బ్యాండేజ్ చేసి కట్టేశారు, ముక్కులకు పైప్ పెట్టారు, నోట్లకు పైప్ పెట్టారు, యూరినల్కి ఒక పైప్ పెట్టారు, ఈ చేతికి గ్లూకోజ్ పెట్టారు, ఇదే చేతికి బ్లడ్ పైపులు పెట్టారు. 9 పైపులు పెట్టి 9వ వార్డులో పెట్టారు నన్ను.
మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. 118 కీర్తన ప్రకారంగా నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించాను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు అనేటువంటి వాక్యపు రీతిగా దేవుడు నన్ను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉండేటువంటి వాడు. నా పక్కన 4 శవాలు వెళ్ళిపోయాయి కానీ నేను మాత్రము చావలేదు. డాక్టర్లు చెప్పారు 7 రోజుల వరకు బ్రతికితే బ్రతకొచ్చు, చనిపోతే చనిపోవచ్చు. నేను అందులో 10 రోజులు ఉన్నాను. ఎలాగైనా బ్రతుకుతాడని నన్ను 7వ వార్డు నార్మల్ వార్డులోకి డిశ్చార్జ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకు తిన్నట్టుగానే వాంతులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ డాక్టర్లు మళ్ళీ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత బ్యాడ్ లక్ అయ్యి ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పారు. ఎందుకు సార్ అని అడిగాను. బుల్లెట్లో తీస్తున్నప్పుడు పేగు మడత పడ్డదంట, అందుకని తిన్నట్టుగానే మళ్ళీ వాంతులు చేసుకుంటా ఉన్నాను. మళ్ళీ డాక్టర్లు మళ్ళీ రీఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ 3వ ఆపరేషన్, మళ్ళీ 2వ ఆపరేషన్ చేశారు. ఇదే పొట్టను మళ్ళీ 2వ కోసి మళ్ళీ పేగును సరిచేసి మళ్ళీ కుట్లేయడం జరిగింది. 2 సార్లు కుట్లేశారు పొట్ట మీద. మరికొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ ఎడమకాలు తొడ మోకాలు వరకు ఉన్నటువంటి ఎముక కనిపించేది నాకు. వాటర్తో డాక్టర్లు కడిగేటువంటి వారు. నేను డాక్టర్ని అడిగేది, సార్ నాకు కాలు పనిచేస్తా సార్ అని అంటే, మళ్ళీ నువ్వు తుపాకీ బట్టి డ్యూటీ చేస్తావు అని వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా నిజాలుగా మారిపోయాయి. ఈ 3వ ఆపరేషన్ ఈ కుడి కాలుకు ఉన్నటువంటి చర్మాన్ని చెక్కి ఈ ఎడమ కాలుకు వేసి ఆపరేషన్ చేశారు. అప్పటికి నాకు 250 కుట్లు పడ్డాయి. నాకు డాక్టర్ నా దగ్గరికి వచ్చి నువ్వు డిశ్చార్జ్గా అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, సార్ నా శరీరంలోకి ఈ బుల్లెట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏ భాగంలోకి వెళ్ళిపోయాయి, ఏ భాగం డ్యామేజ్ అయిపోయింది చెప్పండి సార్ అని అంటే, నువ్వు చాలా అదృష్టవంతుడు అని చెప్పాడు. ఒక బుల్లెట్ నేను 3 బుల్లెట్లు పడ్డ తర్వాత స్తోత్రం హల్లెలూయా అని పడిపోయిన తర్వాత ఈ తలకు తలగాల్సినటువంటి బుల్లెట్ చేతిలో నుండి వెళ్ళిపోయింది. ఈ ఎడమ చేతి మట్టలో నుండి మట్ట గ్యాప్లో 2 ఎముకల మధ్యలో గ్యాప్లో నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది కానీ ఎముకకు తగలకుండా వెళ్ళిపోయింది. దేవుని నమ్ముకున్నటువంటి వారు తలగా ఉంటారు కానీ తోకగా మాత్రం ఉండరు. ఆయనను నమ్ముకోవాల్సినటువంటి వాళ్ళు నమ్మకంగా 100% ఆయన మీద ఆధారపడే విశ్వాసంతో ఉంటే అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు. 2వ బుల్లెట్ ఈ వెనకాల ఉన్నటువంటి పక్కటెముకలు ఉంటాయి. పక్కటెముకల మధ్యలో మాంసం ఉంటుంది. పక్కటెముకల మధ్యలో ఉన్న మాంసము లోపటి నుండి వచ్చి ఊపిరితిత్తుల మధ్యలో గోడలను అలా రాక్కుంటూ వచ్చేసి ఛాతీలో ఆగిపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ ఊపిరితిత్తుల మధ్యలో ఉన్నటువంటి బుల్లెట్ తీసేశారు. తర్వాత 3వ బుల్లెట్ స్పైనల్ కార్డ్లో నుండి 2 కిడ్నీల మధ్యలో నుండి వచ్చేసి పొట్టలో బుల్లెట్ ఆగిపోయింది. స్పైనల్ కార్డ్ తర్వాత కిడ్నీల మధ్యలో ఉన్నటువంటి బుల్లెట్ను ఆపరేషన్ చేసి తీసేశారు. తర్వాత ఎడమకాలు ఈ వెనక భాగంలో నుండి వచ్చి బుల్లెట్ ముందు తొడలో ఆగిపోయింది. ఈ తొడలో ఉన్నటువంటి మాంసంను కొంత కట్ చేసి అందులో నుండి బుల్లెట్ తీసేసి తర్వాత ఈ కుడికాలకు ఉన్నటువంటి చర్మాన్ని తీసి ఎడం కాలుకు వేసి ఆపరేషన్ చేయడం జరిగింది. 4 బుల్లెట్లు 4 అద్భుతాల ద్వారా దేవుడు నన్ను తప్పించి ఆపరేషన్ సక్సెస్ చేయించడం వల్ల డాక్టర్లు అన్నారు నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళమన్నారు. నేను వరంగల్కి వచ్చి వరంగల్లో పోలీస్ క్వార్టర్స్, మామ్నూరులో పోలీస్ క్వార్టర్స్లో ఉండి 6 నెలలు రెస్ట్ తీసుకున్నాను. చాలామంది పాస్టర్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాన్ని చూసి నా మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు, ప్రభు ఇంత అద్భుతాలు చేసిండని. ప్రభాకర్ మా సంఘానికి వచ్చి నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి అని వాళ్ళు అనేటువంటి వాళ్ళు. ఆ టైంలో నాకు నడక రాకపోయేది, లుంగి కట్టుకునేటువంటి వాడిని, పాయింట్ వేసుకునే పరిస్థితి లేదు. అలాంటి నన్ను వాళ్ళ బండి మీద నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళ చర్చిలో నా యొక్క సాక్ష్యము వినిపించేటువంటి వాళ్ళు. అప్పుడు నాకు నిలబడి చెప్పేటువంటి శక్తి లేదు నాకు, కానీ కేవలం కుర్చీలో కూర్చొని మాత్రమే నేను యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పేటువంటి వాడిని. అలాంటి నన్ను దేవుడు అంచెలంచెలుగా శరీర బలాన్ని, ఆత్మీయ బలాన్ని ఇచ్చి అనేక చోట్ల నా సాక్ష్యం చెప్పేటువంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. కొద్ది రోజులు అయిందో లేదో ఒక 6 నెలలు గడిచిన తర్వాత మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి
ప్రభాకర్, ఒక అమ్మాయిని చూసాము, అమ్మాయి తెల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, నువ్వు వెళ్ళి నువ్వు చూస్తే అమ్మాయి నీకు నచ్చితే నీకు ఆమెతో వివాహం చేస్తాము అని మా వాళ్ళు చెప్పారు. నేను వెళ్ళి నేను చేసుకోబోయే అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళి యేసు ప్రభు నన్ను ఎలా బ్రతికించిండు, నక్సలైట్ల ద్వారా నేను ఎలా బ్రతికాను, హాస్పిటల్లో ఆపరేషన్ ద్వారా నేను ఎలా బ్రతికానని నా సాక్ష్యం చెప్పాను. ఆమె ఇష్టపడ్డది, పెళ్లి చేసుకున్నది. మాకు 2 కూతుర్లను దేవుడిచ్చాడు. ఒక కూతురు పేరు రమ్య, రెండో కూతురు పేరు సోనియా. మేము నలుగురము కలిసి అనేక చోట్లకు వెళ్ళి ప్రభు చేసినటువంటి మేళ్లను సాక్ష్యం ద్వారా పంచుకునేటువంటి వాళ్ళం. మేము నలుగురం కలిసి ఇప్పుడు 2024లో ఈ స్టూడియోలో నేను నా సాక్ష్యం పంచుకుంటున్నాను. గత 9 సంవత్సరాల కిందట గుంటూరు పక్కన ఉన్నటువంటి ఎడ్లపాడులో ఒక ఓపెన్ మీటింగ్కి నన్ను పాస్టర్ గారు క్రిస్మస్ రోజు పిలిచాడు. నేను మా ఫ్యామిలీతో పాటు వ్యాగనారు కారు, ఆ వ్యాగనారు గ్యాస్ అండ్ పెట్రోలు, అలాంటి కారులో మేము వెళ్ళాం. 24వ తారీఖు నైటే రమ్మన్నాడు, 24 నైటే వెళ్ళాం. సాయంకాలం 7 గంటల వరకు మేము వెళ్ళాం. పాస్టర్ అమ్మ భోజనం చేసినప్పటికీ పాస్టర్ గారు ఇంకా మమ్మల్ని ఏదో వేరే దగ్గర తినిపించాలనుకున్నాడేమో. సార్ మీరు బయటకు పోదాం, తయారుగాండి అని చెప్పాడు. పాస్టర్ గారు మమ్మల్ని కారులో తీసుకొని, అంటే కారు మాది, కారులో నేనున్నాను, డ్రైవింగ్ సీట్లో నేనున్నాను, పాస్టర్ నా పక్కన ఉన్నాడు. తర్వాత నా వెనక నా భార్య, నా 2 కూతుర్లు ఉన్నారు. ఒక రూట్ చెప్పాడు, ఆ రూట్లో వెళ్తున్నాము. సార్ అన్నాడో లేదో నేను బ్రేక్ కొట్టాను. సార్కు, ఆ పాస్టర్ గారికి ఆ రోడ్డు ఆయనకు అర్థం కాలేదు. అదంతా కెనాల్లో ఉన్నటువంటి ఒక పచ్చి మట్టి, అటు రోడ్డు ఉందనుకున్నాడు కానీ లేదు. సార్ అన్నాడో లేదో నేను బ్రేక్ కొట్టాను. కొట్టగానే మా కారు 3 పల్టీలు కొట్టి కెనాల్లో పడిపోయింది. అది పెట్రోల్ కారు, తర్వాత గ్యాస్ పడిపోయింది. 3 పల్టీలు కొట్టి పడ్డ తర్వాత ఆ ముందు డోర్లు ఎంత కొట్టినా కూడా, పాస్టర్ కొట్టినా రావట్లేదు, నేను కొట్టినా రావట్లేదు. వెనకాల మా చిన్న కూతురు, ఆ మాన్యువల్ డోర్లు ఉంటాయి, అద్దం గుంజేసి తిప్పి నా చిన్న కూతురు బయటకు వచ్చేసింది. తర్వాత నా పెద్ద కూతురు వచ్చింది, తర్వాత నా భార్య వచ్చింది, తర్వాత సీట్లో నుండి నేను వచ్చాను. తర్వాత ఆ ఇళ్లపాడులో ఉన్నట్టు పాస్టర్ గారు తిమోతి గారు కూడా బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అయ్యో చనిపోతుండ్రు అని వచ్చినటువంటి జనాలు వచ్చేసి కారును స్టేట్ చేశారు. అప్పటికి ఆ పైనంతా మొత్తం అద్దాలతో పగిలిపోయి ఉన్నది. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, బండి స్టార్ట్ అయింది, కారు స్టార్ట్ అయింది. మళ్ళీ నేను ఆ కారులో ఎక్కి ర్యాంప్ ద్వారా నేను మళ్ళీ కెనాల్లో నుండి బయటికి తీసుకొచ్చి కెనాల్ పైన పెట్టాను కారును. మమ్మల్ని అక్కడ నా కూతుర్ని కానీ, నా పెద్ద కూతుర్ని, నా చిన్న కూతుర్ని, తర్వాత నా భార్యను పబ్లిక్ అంతా చూశారు. చూస్తే అద్భుతము చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యాలు కలిగించేటువంటి దేవుడు, మహిమను తెచ్చుకునేటువంటి దేవుడు, మరణాన్ని తప్పించేటువంటి దేవుడు, గాయాలు కట్టేటువంటి దేవుడు, నా భార్యకు దెబ్బ తగలనీయకుండా, నా 2 కూతుర్లకు దెబ్బ తగలనీయకుండా, ఆ మీటింగును అరేంజ్మెంట్ చేసేటువంటి పాస్టర్కు కూడా దెబ్బలు తగలనీయకుండా, సాక్ష్యం చెప్పే నాకు దెబ్బను తగలనీయకుండా కాపాడిన దేవుడు. అంతేకాదు, అది పల్టీ కొడుతూ ఉన్నప్పుడు గ్యాస్ ఫైర్ కాలేదు, తర్వాత పెట్రోల్ ఫైర్ కాలేదు, కారు కాలిపోలేదు. కారు కాలిపోతే అప్పుడే ప్రభు సాక్ష్యము, నేను చెప్పేటువంటి నా గొంతు ఆగిపోయేది. అంతేకాదు, మళ్ళీ 25వ తారీఖు నాడు మీటింగ్ కాబట్టి అదే డ్యామేజ్ అయినటువంటి కారును తెల్లవారిన తర్వాత కారును గ్రౌండ్లో పెట్టి, తర్వాత పాస్టర్ గారు 300 వరకు చీరల పంపిణీ మా ద్వారా చేయాలని ప్లాన్లో ఉన్నాడు. అలాంటి ఆయన మాతో చీరల పంపిణీ చేయించి, తర్వాత అక్కడ ఆ మీటింగ్కు ఆయన పిలిచినటువంటి వాళ్ళే కాకుండా వీళ్ళు ఎట్లా బ్రతికారు అని వచ్చిన వాళ్ళు చాలామంది నా సాక్ష్యం విన్నారు. ఆ కారు ఇంత డ్యామేజ్ అయిపోయింది, వీళ్ళు ఎలా బ్రతుకున్నారు అని చూసినటువంటి వాళ్ళు మా సాక్ష్యం ద్వారా విని వాళ్ళు బలపడిపోయారు. మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత రాత్రి 11 అవుతుంది. పాస్టర్తో చెప్పాం, సార్ మేము వెళ్తాం సార్, మరి ఎందుకంటే తెల్లవారిన తర్వాత కారు అంతా డ్యామేజ్ అయి ఉన్నది కాబట్టి ఈ నైట్ ప్రయాణమై వెళ్తామంటే, సార్ ఎట్లా పోతారు సార్ అని అంటే, ఏం కాదు సార్ దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి నేను నా భార్య ముందు కూర్చొని అద్దాలు పెట్టుకొని, వెనుక మా 2 పిల్లల్ని పెట్టుకొని ఎడ్లపాడు గుంటూరు నుండి బయలుదేరి
మళ్ళీ తెల్లవారేసరికి వరంగల్కి వచ్చి వరంగల్లో కార్ను షోరూంలో ఇచ్చేసి ఆటోలో మేము ఇంటికి వెళ్ళిపోయాం. 2 రోజుల తర్వాత పాస్టర్ గారు మళ్ళీ ఫోన్ చేశాడు. అద్భుతం చేసే దేవుడయ్యా, కాపాడే దేవుడు, ఈ కెనాల్ అంతా వాటర్తో నిండి వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉన్నది చూడు అని వీడియోలో చూపిస్తూ, ఇదంతా వాటర్ వెళ్ళిపోతూ ఉన్నది. కానీ ఆ రోజు కనుక మనకు వాటర్ ఉన్నట్టయితే మనం కొట్టుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. కానీ దేవుడు ప్రణాళికను బట్టి 7 రోజుల ముందు ఆపాడు వాటరు. ఇప్పుడేమో వాటర్ అంతా కెనాల్ వాళ్ళు వదిలేశారు, వాటర్ వెళ్ళిపోతూ ఉన్నది, మనం కొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం అని చెప్పాడు. చాలా సంతోషించాను. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి దేవుడు, ఆయన మమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు అనేది అర్థమైపోయింది. నేను 94లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు చేసుకున్నప్పుడు నేను క్రైస్తవుని కాబట్టి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఈ 2022లో నా 2 కూతుర్ల పెళ్ళిళ్ళు చేశాను. నేను 2 కూతుర్ల పెళ్ళిళ్ళు చేస్తే ఈ 2022లో కూడా దేవుడు ఆశ్చర్యం కలిగించేసి నా 2 కూతుర్లకు కూడా కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నా 2 అల్లుళ్ళు కూడా. మేమంతా, మా కుటుంబం అంతా సువార్త సేవ చేయడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా కుటుంబం గురించి, తర్వాత మా పరిచర్య గురించి, నా యొక్క డ్యూటీ గురించి ప్రార్థించాలని కోరుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.